బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవస్మయదూషితాః అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం అని ఒక శ్లోకంలో అజ్ఞసుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం న రంజయతి అని మరొక నీతి మనం తెలుసుకునేటువంటి విధంగా మనకు భర్తృహరి వారు చెప్పారు. దీని తాత్పర్యం ఏంటి అంటే, బోధించేటువంటి స్థానములో గురువులు మదమత్సర అసూయాపూరితులై ఉన్నారు. పాలించేటువంటి ప్రభువులు గర్వాంధులై ఉన్నారు. సామాన్య జనులు విని గ్రహించగలిగినంతటి తెలివిగలవారు కారు. కావున నా ఈ సుభాషితము నాలోనే జీర్ణించుకుపోయి ఉన్నది, అనగా మనస్సునందు అంతర్లీనంగా ఇంతకాలం ఉండిపోయింది అని దీని యొక్క తాత్పర్యము. అట్లాగే తెలిసిన వాడికి చాలా తేలికగా చెప్పవచ్చు, తెలియని వాడికి ఇంకా తేలికగా చెప్పవచ్చు. జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. తెలిసి తెలియకుండా సగం సగం తెలుసుకున్నటువంటి మూర్ఖుడికి వాడిని రంజింపజేయడం అంటే తృప్తిపరచడము బ్రహ్మదేవుడి వలన కూడా కాదు అని ఈ శ్లోకంలో మనకు తెలిపారు.